ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. బాబుఘాట్ అభివృద్ధికి 222 ఎకరాలు బదిలీ చేయాలని రాజ్నాథ్కు విజ్ఞప్తి చేశారు. బాబుఘాట్ దగ్గరగా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, మెడిటేషన్ విలేజ్, చేనేత ప్రచార కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటితో పాటు రక్షణ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భూముల బదలాయింపులపై చర్చించారు. ఇక రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కోరారు రేవంత్. వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్టులను అభివృద్ధి చేయాలని రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల, పొంగిలేటి, కోమిటిరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి పాల్గొన్నారు. సన్న వడ్లు, దొడ్డు వడ్లను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఈ నెల 28 నుంచి మహబూబ్ నగర్ లో 3 రోజుల పాటు రైతు పండుగ నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, జూపల్లి. ఇక రైతు పండుగను విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సెక్రటరియట్ లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రులు. ఈ నెల 30న 1,00,000 మంది రైతులు సదస్సులో పాల్గొంటారని, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు తుమ్మల. అదానీ వ్యవహారంలో సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో అదానీని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. రేవంత్ రెడ్డి అదానీకి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పారని ఆరోపించారు. అధిష్టానం మొట్టికాయలు వేయడంతోనే సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. 11 నెలల సీఎం రేవంత్ పాలన అదానీ కోసం, అల్లుడు కోసం, తమ్ముళ్ల కోసం అన్నట్లుగా సాగిందని విమర్శించారు కేటీఆర్. కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ 2వ రోజు 16 మంది ఇంజనీర్లను విచారించింది. ఒక ఏఈ అఫిడవిట్ లో ఒక రకంగా సమాచారం ఇచ్చి ఓపెన్ కోర్టులో మరో రకంగా సమాధానం చెప్పారు. దీంతో ఆ అధికారిపై సీరియస్ అయ్యారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. కోర్టు ముందు ప్రమాణం చేసి అబద్దాలు చెప్పడం తీవ్రమైన నేరమని, దీన్ని క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆఫీసర్కు వార్నింగ్ ఇచ్చారు. ఇక సుందేల బ్యారేజీలో డిజైన్లు లేకుండానే 2A బ్లాక్ నిర్మించారని ఒప్పుకున్నారు అధికారులు. రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. దళిత, గిరిజన, ఓబీసీ వర్గాలకు న్యాయం చేయటమే తమ లక్ష్యమన్నారు రాహుల్. ఇక తెలంగాణ, కర్ణాటక మాదిరిగానే ఏ రాష్ట్రంలో గెలిచినా కులగణన చేస్తామన్నారు.